హలో. హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఐయామ్ డాక్టర్ శ్రీకాంత్, ఎండీ అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్, వన్ హాస్పిటల్స్. ఈరోజు మనం చాలా ఒక జనరల్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. టాపిక్ ఏంటంటే రెగ్యులర్‌గా చెప్పే విషయాలే. మనం మన రిలేటివ్స్‌లో గాని, ఎవరికైనా గాని సర్జరీ ఉందనగానే నెక్స్ట్ ఇవ్వబోయేది ఏంటంటే సర్జరీ చేయాలంటే అనస్థీషియా ఇవ్వాలి గదా! అనస్థీషియా ఎక్కడ ఇస్తా అని చెప్పిర్రు. నడుముకి ఇస్తా అన్నారా? పైన ఇస్తా అన్నారా? మామూలుగానే ఫస్ట్ మత్తంటేనే భయపడుతుంటారు. ఇంక అందులో అతి ముఖ్యంగా దట్ టూ లేడీస్ వచ్చేసరికల్లా ఏంటంటే వెనకాల మత్తిస్తే నడుము నొప్పి వస్తదట అని ఒకటి స్టార్ట్ అయిపోతుంది మనకి. సో, మన కామన్ కూర్చున్న 2, 3 రిలేటివ్స్‌లోనే డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. సో, అలా మనం చూసిన వాటిలల్లో అంటే ఒక పర్టిక్యులర్ కేస్‌కి మనము అంటే ఏదైనా సర్జరీ కేస్ తీసుకున్నాం అనుకుంటే మనం బొడ్డు కింద జరిగే ఆపరేషన్స్ అంటే బొడ్డుకు పైన జరిగేవి లేదంటే ఛాతీ దగ్గర ఈ భాగంలో జరిగే వాటికి మనం పెద్ద మత్తు ఇస్తాం. మామూలుగా యూనివర్సల్‌గా జరిగే చాలా మెజారిటీ ఆఫ్ కేసెస్‌కి మనం స్పైనల్ అనస్థీషియానే ఇస్తాం. సో, ఈ అనస్థీషియా ఎంత సింప్లిఫైడ్ అనస్థీషియా అంటే మనం పేషెంట్‌ని కాన్షియస్‌లో పెట్టుకొని సర్జరీ అవ్వడానికి అవకాశం ఇచ్చే అనస్థీషియా. అది ఇవ్వడం వల్ల నిజంగానే మనకు బ్యాక్ ఏక్ రావడము, ఇబ్బంది అవ్వడం లాంటివి ఉంటే అలాంటి అనస్థీషియా అప్రోచే ఫస్ట్ ఉండదు. సో, మీరందరూ ఏదైతే పానిక్ అవుతున్న విషయం ఉందో దానికి కారణం కూడా నేను మీకు చెప్తాను. ఏమైంటుందంటే మన పూర్వపు జనరేషన్‌లో అంటే మన అనస్థీషియా స్టార్టింగ్ ప్రాక్టీస్‌లో ఉన్నప్పుడు ఏంటంటే అనస్థీషియా ఇవ్వడం కోసం అని చెప్పేసి పర్టిక్యులర్‌లీ వెన్నుపూసకి ఇచ్చే అనస్థీషియా కోసం మనం వైట్ బోర్ నీడిల్స్ వాడుతుంటారు. వైట్ బోర్ అంటే చాలా డయామీటర్ అనేది పెద్దగా ఉన్న నీడిల్‌ని యూజ్ చేసేవాళ్ళు కాబట్టి అప్పుడు మనము వితిన్ ద డిస్క్ స్పేస్‌లో మధ్యలో ఆ డ్యూరాలోకి ఎంటర్ అవుతున్నప్పుడు లిగమెంట్స్‌ని ఎక్కువ టియర్ చేయాల్సిన అవసరం పడుతుండేది. దానివల్ల వాళ్ళకి కూడా లిగమెంట్ పెయిన్ అనేది కొన్ని గంటల నుంచి కొన్ని డేస్ వరకే అన్నట్టుగా ఉండేది. ఇట్స్ ఎ టెంపరరీ పెయిన్. అది ఆ టైంలో యాన్షియంట్ టైంలో. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆ వైట్ బోర్ కాస్త చాలా నారో అయిపోయి ఇప్పుడు మన హెయిర్ ఎంత సైజులో ఉందో అంత సైజు స్పైనల్ నీడిల్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మేము యూజ్ చేస్తున్న నీడిల్స్ కూడా అవే యూజ్ చేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ అది ఇవ్వడం వల్ల మనకి 4-6 అవర్స్ వరకు ఏంటంటే అనస్థీషియా ఇవ్వడంలో హోల్ పెయిన్ ఫైబర్స్ అనేవి బ్లాక్ అవ్వడం వల్ల మనకి పేషెంట్‌కి కంప్లీట్ రిలీఫ్ ఉంటుంది. రెండోది ఏం జరుగుతుంటదంటే అనస్థీషియా ఇచ్చి సర్జరీ అయిన తర్వాత సర్జరీలో ఉన్న ఆపరేషన్ థియేటర్ అయిన తర్వాత పోస్ట్ ఆప్ ఒక 1 డే వరకు కూడా పేషెంట్ కంప్లీట్ బెడ్ రెస్ట్‌లో ఉంటాడు. డైలీ యాక్టివిటీ చేసే మనలాంటి వాళ్ళము మనం ఒక 1 డే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే కూడా మినిమల్ వర్క్స్ చేసుకుంటూ ఇంటికెళ్ళాక ఇమ్మీడియేట్‌గా మనం వర్క్స్ చేయడం స్టార్ట్ చేస్తుంటాం. స్టార్ట్ చేసిన కొద్దీ మనం చేసే ప్రతి వర్క్ మనం డైలీ ఇండివిడ్యువల్ వర్క్ ఏదైతే ఉంటుందో బ్యాక్ సపోర్ట్‌తో నడుస్తుంది. మనం నిల్చున్నా, మనం కూర్చున్నా, మనం పడుకోవాలనుకున్నా, మనం బైక్ మీద ట్రావెల్ అవ్వాలనుకున్నా, మనం బస్‌లో ట్రావెల్ అవ్వాలనుకున్నా, స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎత్తేస్తున్నా, ఎలాంటి సందర్భంలోనైనా మన పోస్చర్‌ని గాని, మనల్ని గాని మెయింటైన్ చేసేది మన బ్యాక్ అంటే మన వెన్నుముక. సో, దానిపైన ఒత్తిడి అనేది నిర్విరామంగా ఉంటుంది. అది ఈ స్పైనల్ అనస్థీషియా ఇవ్వడం వల్లనే వస్తుంది అనేది కాదు. ఫస్ట్ ఆ అపోహ నుంచి బయటపడండి. సో, మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను యాస్ ఎ అనస్థిస్ట్‌గా మీకు చెప్పాలనుకుంటుంది ఎనీ గివెన్ టైమ్, ఎనీ సర్జరీ మీరు అది ఇవ్వడం వల్ల ఇబ్బంది అవుతుందని మాత్రం హెసిటేట్ అవ్వకండి. స్పైనల్ అనస్థీషియా వల్ల ఏ రకమైన బ్యాక్ ఏక్ రాదు. స్పైనల్ అనస్థీషియా వల్ల ఏమొస్తది? హెడేక్ వస్తది. పోస్ట్ డ్యూరల్ పంక్చర్ హెడేక్ అంటాం. అంటే మేము ఆ నీడిల్‌తో అంత సన్నని నీడిల్‌తో డ్యూరాల్ పంక్చర్ చేస్తే 100లో ఒకరు ఆరిద్దరు పేషెంట్స్‌కి హెడేక్ రావడం కామన్. అంతే తప్ప బ్యాక్ ఏక్ రావడం అనేది ఇంతవరకు రికార్డ్స్‌లో లేదు. సో, మీకు ఏదైతే వింటూ వస్తున్నారో దాన్ని ఎప్పటినుంచైనా అందరికి చెప్తూ రండి. స్పైనల్ అనస్థీషియా ఇవ్వడం వల్ల బ్యాక్ ఏక్ రాదు. బ్యాక్ ఏక్ రావడానికి చాలా కారణాలున్నాయి. మనం చేసే డైలీ యాక్టివిటీస్ అన్నీ కూడా మన బ్యాక్ పైన ప్రెషర్ పెట్టి మన లిగమెంట్‌ని స్ట్రెచ్ చేసేలానే ఉంటాయి కాబట్టి వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. ముఖ్యంగా లేడీస్‌కి ఎందుకు వస్తాయంటే ముఖ్యంగా లేడీస్ కూడా మనం నిత్యావసర ఇంట్లో చేసే ప్రతి పని మీరు బ్యాక్ సపోర్ట్ చేసుకుంటూనే చేస్తారు. అది కిచెన్ వర్క్సే కావచ్చు, ఇంటీరియర్ క్లీనింగే కావచ్చు, అదర్ దెన్ వర్క్స్ ఏవైనా కూడా మీకే ఎక్కువ రావడానికి ఆ రీజన్ కూడా ఏంటంటే మాక్సిమం డెలివరీస్ ఇవన్నీ సెక్షన్స్ మనము చేసేవన్నీ కూడా వెనకాల మధ్య చేస్తాం కాబట్టి ముఖ్యంగా లేడీస్‌లోనే ఈ అపోహ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో, అందరికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే స్పైనల్ అనస్థీషియా ఈస్ ద బెస్ట్ అనస్థీషియా అండ్ స్పైనల్ అనస్థీషియా ఇవ్వడం వల్ల నడుము నొప్పి రాదు. ఒకవేళ వస్తే కూడా హెడేక్ వస్తుంది. అది కూడా కొన్ని గంటల వరకు మాత్రమే. అది కూడా గుర్తుపెట్టుకోండి. రెండోది పెయిన్ గురించి కూడా మాట్లాడదాం మనం. పెయిన్‌లో బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. ఇప్పుడు స్పైనల్ అనస్థీషియా వల్ల వచ్చినా, దేని వల్ల వచ్చినా నీకు పెయిన్ వస్తుందని అనుకుంటే ఆ పెయిన్ రిలీవ్ చేయాలంటే ఎలా చేయాలి? ఎలా చేస్తున్నామంటే మనకిప్పుడు మల్టిపుల్ అప్రోచెస్ వచ్చాయి. పెయిన్ తగ్గియడానికి బ్యాక్ పెయిన్, దట్ టూ క్రానిక్ పెయిన్ తగ్గియడానికి మెడికల్ ఫస్ట్ ఎక్సర్‌సైజ్‌లు వచ్చాయి, ఫిజియోథెరపీ వచ్చింది. ఆ తర్వాత పెయిన్ మేనేజ్‌మెంట్‌లో మనకు ఐవీ ఇంజెక్షన్స్, టాబ్లెట్ ఫార్మ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మేము ఇంకా కొత్తగా మేము చేస్తుంది ఏంటంటే బ్లాక్స్. అంటే బ్యాక్‌లో కూడా అంటే మన వెన్నుముకకు సంబంధించిన కూడా నరాలను మనం బ్లాక్ చేయడం వల్ల మనకు పెయిన్‌ని మనం తగ్గించే అవకాశాలు ఉంటాయి. అవి మల్టిపుల్ అప్రోచెస్ ఉన్నాయి. అందులో ఒకటి కాడల్ ఎపిడ్యూరల్, రెండోది ట్రాన్స్‌ఫరామినల్ బ్లాక్, థర్డ్ వచ్చేసరికి ఫెసెట్ జాయింట్ బ్లాక్. ఇలా ఈ బ్లాక్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నీడిల్ అక్కడ పియర్స్ చేయడం వల్లనే పెయిన్ రిలీఫ్ అవుతది. దీన్ని బట్టి మీకు నేను ఎందుకు ఈ పాయింట్ చెప్పాలనుకుంటున్నా అంటే నిజంగానే స్పైనల్ అనస్థీషియా ఇవ్వడం వల్లనే పెయిన్ వస్తది బ్యాక్ ఏక్ అనుకుంటే అదే పెయిన్ తగ్గియడానికి మళ్ళీ మేము ఇచ్చే బ్లాక్స్ కూడా వాడే నీడిల్ అదే. సో, నేను మీకేమంటున్నానంటే అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి
మీరు దయచేసి అపోహపడకండి. హ్యాపీగా మేము మీ సర్జరీస్‌కి ఎవరైతే కన్సల్టెంట్‌ని మీరు అప్రోచ్ అవుతున్నారో స్పైనలిస్ట్‌కి ఓకే చెప్పండి. చేయించుకోండి. అండ్ ఎట్ ఎనీ గివెన్ టైమ్ మీరు దీని వల్లనే బ్యాక్ ఎక్ వస్తుందని మాత్రం అనుకోకండి. అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.